SS9 న్యూస్కు స్వాగతం. కొంతమంది చెప్పుడు మాటలతో బ్రోకర్గా మారిన వ్యక్తిని నేను కాదు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కోటగిరి మండలం మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్ యలమంచిలి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు ఆదివారం వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలో గల శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుడిపై ప్రమాణం చేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారి కుమారులు ఇద్దరు కోటగిరి మండల ప్రధాన కేంద్రంలో జరిగినటువంటి మున్నూరు కాపుల గ్రూపు తగాదాల్లో అనుకోని పరిస్థితుల్లో వెళ్ళినటువంటి మనోహరం మీద అన్యాయంగా అక్రమంగా 307 కేసు పెట్టడం జరిగిందని, ఆ కేసులో తాను మర్డర్ చేయలేదు లేదా ఇంకో కార్యక్రమం చేయలేదన్నటువంటి చెప్తూ ఆ కేసుకు సంబంధించినటువంటి కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్ తేవటంలో యలమంచిలి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి బ్రోకరిజం చేసి నా దగ్గర ₹1,00,000 తీసుకున్నారన్నటువంటి చెప్పినటువంటి మాట నేను ఈరోజు ప్రమాణం చేయమన్న సందర్భంగా ప్రమాణం చేస్తూ ఆ కేసు విషయంలో నాకేమాత్రం సంబంధం లేనప్పటికీ కోటగిరిలో ఉన్నటువంటి కీర్తిశేషులు వేముల సత్యం అనేటువంటి కార్యకర్త మనోహర్ అనేటువంటి వ్యక్తి మీద అన్యాయంగా 307 కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరందరూ ఎమ్మెల్యేల నేను ఎమ్మెల్యే అంటున్నారు అన్నటువంటి వ్యక్తులు మరి కార్యకర్తలు మంచి చెడ్డలు చూడరా అనేటువంటి ప్రశ్నించినప్పుడు నాకు విషయం తెలియదు, నేను వచ్చి పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు తీసుకునే జరుగుతుంది, కోర్టులో బెయిల్ ఆర్డర్ వచ్చే రకంగా ప్రయత్నం చేద్దామని చెప్పి అదే రోజు కోటగిరి వచ్చి మనోహర్ ఇంటికి నేరుగా వెళ్ళి మనోహర్ భార్య రమాదేవి, మనోహర్ కుమారుడు అజయ్లు ఇద్దరిని సంప్రదించి అజయ్ ఫోన్ ద్వారా మనోహర్ ఎక్కడైతే అప్స్టాండింగ్ ఉన్నాడో నాందేడ్లు అక్కడ ఒక మిత్రుడికి ఫోన్ చేసి ఆ మిత్రుడి ద్వారా ఒక 10 నిమిషాల తర్వాత మనోహర్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా విషయం మాట్లాడి నేరుగా హైదరాబాద్ రమ్మని చెప్పి బెయిల్ కోసం ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఖర్చుల నిమిత్తం ఉంచండి అన్నా, ఎక్కడైనా అవసరమైతే ఖర్చుల కోసం అవుతాయని రెంజల్కు సంబంధించినటువంటి సంజీవ్ అనేటువంటి వ్యక్తి ఆ కేసులో ఉన్నటువంటి తేళ్ల రవి మనోహర్ ఇద్దరు కలిసి ₹1,00,000 నా దగ్గర ఉంచినటువంటి మాట వాస్తవం. ఆ క్రమంలో హైదరాబాద్లో ఒక రిటైర్డ్ జడ్జి దగ్గర ఉన్నటువంటి ఒక క్లర్క్కి ఆ కేసు అవసర నిమిత్తం ₹20,000 ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ క్రమంలో నా సమీప బంధువు దుర్గాప్రసాద్ అనేటువంటి లాయర్కి ఆ కేసును అప్పచెప్పి ఇది పార్టీ కార్యకర్తగా మన కార్యకర్త కాబట్టి దీన్ని ఏ రకమైనటువంటి ఖర్చుల నిమిత్తం ఏం తీసుకోకుండా చేసి పెట్టమన్న సందర్భంలో ఆయన ఒప్పుకొని మరి బెయిల్ ఆర్డర్ కోసం కింది కోర్టులో మరి మేము ప్రయత్నం చేయగా ఎవరైతే మనోహర్ మరియు తేళ్ల రవి ఇద్దరు వెంకటేశ్వర దేశ అనేటువంటి అడ్వకేట్ని మాట్లాడితే అడ్వకేట్ 2 సార్లు మరి దాన్ని అటెంప్ట్ చేస్తే 2 సార్లు కూడా కోర్టు వారి బెయిల్ ఆర్డర్ని కొట్టివేసినటువంటి బెయిల్ పిటిషన్ని కొట్టివేసినటువంటి సందర్భంగా 3వసారి నేను హైదరాబాద్ నుంచి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఆ జడ్జి చెప్పించగా ఆమె జడ్జిగా ఉన్నటువంటి ఆమె బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మరి మనోహరు తేళ్ల రవి మాట్లాడినటువంటి వెంకటేశ్వర దేశం ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరెడ్డి గారి సలహా మీద శ్రీనివాసరెడ్డి గారి చెప్పుడు మాటల మీద మరి 3వసారి బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో బెయిల్ పిటిషన్ సబ్మిట్ చేయకుండా
ఆయన వేయకపోయినప్పుడు కింది కోర్టులో బెయిల్ ఆర్డర్ కానందువల్ల దాన్ని హైకోర్టులో షమీమ్ అఖ్తర్ అనేటువంటి సీనియర్ జడ్జి దగ్గర ఆ కేసు వస్తే వారి సమీప బంధువుని కూడా వారి మేనమామని కూడా ఈ రవి ప్లస్ మనోహర్లకి తీసుకెళ్లి పరిచయం చేసి బెయిల్ ఆర్డర్ వచ్చేటువంటి పరిస్థితులు మేము చేసినటువంటి సందర్భం. ఆ క్రమంలో నాందేడ్లో ఉన్న నాతో మాట్లాడలేదని అంటున్నాడు. నేను ఇవాళ తేళ్ల రవి గారిని పిలిపిస్తాను. మనోహర్ గారితో క్లియర్గా మాట్లాడుతున్నా. నేను బ్రోకరేజం చేయదలుచుకుంటే నీ ఇంటికి రానవసరం లేదు, లేకపోతే ఆ ₹1,00,000 నాకేం లెక్క కాదు. నేను ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల మరి అలాంటి మొత్తాలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉందని పక్కన. ఇవాళ నువ్వు ప్రమాణం చేయమన్నావు కాబట్టి ప్రమాణం చేస్తున్నా. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, దుర్గా ప్రసాద్ అనే అడ్వకేట్ నీకు తెలియదు. దుర్గా ప్రసాద్ అనే అడ్వకేట్ నాకు దగ్గర బంధువు. నా సలహా మేరకే నీకు దగ్గర రూపాయి తీసుకోకుండా చేసినటువంటి సందర్భం. ఆ బెయిల్ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఆ బెయిల్ ఆర్డర్తో పాటు ₹80,000 బెయిల్ ఆర్డర్ నీకు తెచ్చిచ్చిన సందర్భంగా నేను మీ ఇద్దరికి సంబంధించినటువంటి ₹1,00,000 20,000 ఖర్చు కాక 80,000 రిటర్న్ ఇచ్చిన సందర్భంలో నువ్వు తేళ్ల రవి అనేటువంటి వ్యక్తికి ఈయన నాకు 40,000 ఇచ్చిండు, దాంట్లో 20,000 నీకు ఇస్తున్నా, 20,000 నేను తీసుకుంటున్నాను చెప్పినటువంటి మాట వాస్తవం కాదు మనవరికి చెప్పాలని చెప్తారు. పూర్తి స్థాయిలో ఒక కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా నీకు పనిచేయడం జరిగింది. కానీ నేను బ్రోకరేజం చేయదలుచుకుంటే చాలా రకాలు చాలా పద్ధతులు ఉన్నాయి. నేను అలాంటి బ్రోకరేజం ఎక్కడ చేయలేదు. కార్యకర్తల విషయంలో నిబద్ధతగా పనిచేసిన తప్ప నీలాగా తప్పుడు మాటలు తప్పుడు వ్యవహారం చెప్పలేదు. ₹1,00,000 ఇచ్చిన వాస్తవం, ₹80,000 నీకు రిటర్న్ ఇచ్చినటువంటి మాట నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. బెయిల్ ఆర్డర్ కూడా తెచ్చిచ్చిన. ఇంతకంటే ఎక్కువ నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే తేళ్ల రవి అనే వ్యక్తిని పిలిపించు. నేను ప్రత్యక్ష నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. తేళ్ల రవి అప్స్టాండింగ్ అయిన రోజు నుంచి బెయిల్ వచ్చే వరకు ఇద్దరు ఒక్కటే దగ్గర కలిసి ఉన్నారు. తేళ్ల రవి ఏ విషయం చెప్తే దానికి నేను సిద్ధంగా ఇక్కడ ప్రమాణం చేసి చెప్తున్నా. ఇంతకంటే నువ్వేమైనా ఎక్కువ మాట్లాడదలుచుకుంటే నీ విచక్షణకి వదిలేస్తున్నా అని చెప్తున్నా. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాత బాలకృష్ణ, వర్ని మాజీ ఎంపీపీ బద్దేనాయక్, జాకోర ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ దశరథ్, డీసీసీ డెలిగేట్ గంగాప్రసాద్, వర్ని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రెడ్డి రాంబాబుతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.